ఈ ఎక్విప్మెంట్ కి అగైనెస్ట్ గా చేస్తుంది. హలో చెప్పండి మెజరింగ్ పాయింట్ వచ్చేసి 153. మెజరింగ్ పొజిషన్ అనేది ఒకసారి ఇది ఎందుకు ఇవ్వాలి అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, రైట్ సైడ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఇస్తున్నాం కదా సుధీర్, ఇది ఎందుకు అనేది నిన్న విజయ్ రైట్ చేసిన క్వశ్చన్. అది నార్మల్ గా మెజరింగ్ పొజిషన్ అంటే సో ఆ పాయింట్ మనకి సపోజ్ ఒక ఎక్విప్మెంట్ మీద నాకు 4 మెజరింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది ఈ 4 మెజరింగ్ పాయింట్ మనకి ఈ మెజరింగ్ పాయింట్ ఐడెంటిఫికేషన్ కోసం సో అది టాప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఉందా, ఇది మెజరింగ్ పాయింట్ అనేది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను సుధీర్. ఇది సపోజ్ మనం ఒక ఎయిర్ కంప్రెసర్ తీసుకుంటాము ఎక్విప్మెంట్, దానికి వచ్చేసి కంప్రెస్ ఎయిర్ ఎంత ఉంది అనేది ఒక దాని మీద ఒక ఇది ఉంటది కదా, ఏమంటాము ప్రెజర్ వాల్వ్, ప్రెజర్ మీటర్, దాన్ని బేస్ చేసుకొని అది రీడింగ్ యూనిట్స్ అవన్నీ ఎక్కడ మెజర్ చేస్తున్నాం అనేదా, ఎక్విప్మెంట్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేదా, లేకపోతే మనకి రీడింగ్ తీసుకునే ఇది చూసారా మీటర్? అవును, ఆ మీటర్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ మనకి అండర్స్టాండింగ్. ఎక్విప్మెంట్ కి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అంతేనా? లేదంటే ప్రెజర్ వాల్వ్ మీద ఉందా, మీకు ప్రెజర్ వాల్వ్ మీద ఉందా, సో అక్కడ ప్రెజర్ వాల్వ్ మీద ఉందా అంతేనా? ఓకే, నాకు అదే అర్థమైంది. ఒకవేళ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇది డిఫాల్ట్ తీసుకోవాలి సుధీర్. ఇక్కడ మళ్ళీ మనము క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాసిఫికేషన్ లో తీసుకున్న వాల్యూస్ అక్కడ ఏమని తీసుకోమంటారా? ఇది సపోజ్ ఏదో ఒకటి తీసుకుంటాం కదా, రీడింగ్స్, క్యారెక్టరిస్టిక్స్, అక్కడ చేసిన తర్వాత ఇది చేయమంటారా? క్యారెక్టరిస్టిక్స్ లో చేశాక క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసుకునేది మనం క్రియేట్ చేసుకుని ఇక్కడ మనం డిస్ప్లే అయింది. సో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందు అది చేయమంటారా క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాసిఫికేషన్ లేకుండా? అదే నేను పర్లేదు, ఏదైనా అంటే నార్మల్ ఇది ఏంటంటే రిలేటెడ్, అది ఎందుకంటే క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ నార్మల్ దేనికి వాడతాం అంటే సో ఎక్విప్మెంట్ కి ఎక్స్ట్రా స్పెసిఫికేషన్ పర్పస్ కోసం మెయిన్ గా దానికి వాడతాం. సో ఇది రేర్ కేసెస్ మనం ఏదన్నా స్టాండర్డ్ లో లేని క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ క్రియేట్ చేసి ఎక్కడ సుధీర్ నాకు అర్థం కాదు. నార్మల్ గా క్యారెక్టరిస్టిక్స్ అనేవి క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ కాంబినేషన్ లో ఎక్విప్మెంట్ కి మనం ఎక్స్ట్రా ఫీచర్స్ మెయింటైన్ చేస్తాం. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్విప్మెంట్ సపోజ్ ర్యామ్ ఎంత, హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత, ఈ ఫీచర్స్ మెయింటైన్ చేయడానికి మనకి క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసి మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే రేర్ కేసెస్ కాబట్టి మనం మెజరింగ్ పాయింట్స్ లో స్టాండర్డ్ గా లేనివి క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం అక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓహో, ఇక్కడ లేనివి అక్కడ క్రియేట్ చేసుకుంటాం. స్పీడోమీటర్ ఆర్ సంథింగ్ ఏదైనా తీసుకుంటాను, అమ్మీటర్ కాకుండా. నేను క్రియేట్ చేసింది ఇది స్పీడోమీటర్, ఇది అక్కడ ఉన్నది తీసుకుంటున్నాను. యూనిట్స్ ఆటోమేటిక్ గా ఇక్కడ పిక్ చేసుకోవట్లేదు సుధీర్, అదొకటి ఉంది ఇక్కడ. ఎంటర్ చేయండి ఒకసారి, క్లోజ్ చేయండి. క్యారెక్టరిస్టిక్స్ సెలెక్ట్ చేసేది ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. లేదు, నాట్ ఏబుల్ టు ఎంటర్. ఆ క్యారెక్టరిస్టిక్స్ లో మెయింటైన్ చేశారు యూనిట్స్. ఒకసారి క్యారెక్టరిస్టిక్స్ C204 లో ఏది క్లిక్ చేయమంటారు? ఇది C204 /4 C204 /4 C204 /4 C204 ఈ క్యారెక్టరిస్టిక్స్ కాపీ చేసుకున్న స్క్రీన్ కింద స్క్రీన్ కింద చేసి ఒకసారి డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. కిలోమీటర్స్ యూనిట్స్ మీద ఇచ్చారు కదా.
అదొకటి టెంప్లెట్ కూడా కొంచెం డౌట్ ఉంది ఎలాగా ఏం లేవు ఇందులో. కిలోమీటర్స్ ఉంది సుధీర్ ఇక్కడ. పెట్టట్లేదు నాకు పెట్టలేదు స్పీడోమీటర్ కౌంట్ ఒకసారి కౌంట్ యాక్టివేట్ చేసి ఎంటర్ చేయండి. మరి కౌంటర్ మెజరింగ్ పాయింట్ ఇస్ కౌంటర్ అనేది చెక్ బాక్స్ యాక్టివేట్ చేసి ఒకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ మెజరింగ్ పాయింట్ లేదు సుధీర్. సరే ఇలా తీసుకోవట్లే. ఇది కూడా పిక్ చేసుకోవట్లేదు. చేసుకోవాలి గ్రేడ్ అవుట్ అయిపోయింది ఎందుకంటే క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం ఫెచ్ అవ్వాలి అది. సో మీకు నార్మల్ చూడండి ఎప్పుడైనా సరే మాన్యువల్ ఎంట్రీకి ఆప్షన్ ఉంటే వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇలా గ్రేడ్ అవుట్ అయిందంటే సో మనకి అది మాన్యువల్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇది కూడా అంతే మీటర్ కూడా తీసుకోవట్లేదు. లేదు ఫిట్ చేసుకుని రావట్లేదు అది. కొన్ని వస్తున్నాయి సుధీర్. మీటర్ మీరు చేసింది ఇది. ఇది కూడా వోల్ట్ మీటర్ ఒకసారి వోల్ట్ మీటర్ తీసుకోలేదు. మెజరింగ్ పాయింట్ కౌంటర్ చెక్ బాక్స్ రిమూవ్ చేయండి. ఎట్లయినా తీసుకోవాలి. బ్యాక్ వచ్చాను ఒకసారి బ్యాక్ వచ్చి మనకి చేయండి. లేట్ అనుకోండి ఒకసారి ఎంటర్ చేయండి ఒకసారి. చూడమంటారా? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ గోల్డ్ మీటర్ చూస్ చేసుకుంటారు. ఏం తీసుకోమంటారు? గోల్డ్ మీటర్ మీటర్ తీసుకుంటారు. మీటర్ తీసుకుంటాను కాలేదు. కొన్ని ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటాను. పిక్ అవ్వాలి నార్మల్ కొన్ని కదా అన్నిటికీ అవ్వాలి. ఓకే పిక్ అవ్వాలి తీసుకోవట్లేదు. సెట్టింగ్స్ డిఫాల్ట్ అయితే క్యారెక్టరిస్టిక్ దాని నుంచి కట్ చేసుకుంది. తీసుకోవాలి. ఒకటి రెండు వాటికి ట్రై చేసాను. ఏమైనా ఇక్కడ తేడా ఏమైనా ఉందా సుధీర్? ఇక్కడ మనం ఇది ఎక్విప్మెంట్ అనేది కేటగిరీ ఏమైనా చేంజ్ కేటగిరీ ప్రాబ్లం ఉందా? కేటగిరీ ప్రాబ్లం లేదా ఎక్విప్మెంట్ చేంజ్ చేసి చూడమంటారా? ఎక్విప్మెంట్ చేంజ్ చేసి చూద్దాం సుధీర్. ఎందుకంటే క్యారెక్టరిస్టిక్స్ అనేది గ్లోబల్ లెవెల్ ప్లాంట్ లెవెల్ కాదు కదా. సో గ్లోబల్ లో ఏ ప్లాంట్కి ఇచ్చినా ఏ ఎక్విప్మెంట్ లో ఇచ్చినా సరే అది ఆటోమేటిక్ ఇచ్చేవాళ్ళు. సరే నేను ఒకసారి చూసి అప్లై చేస్తాను. ఇది డౌట్ ఉంది మొన్నటి నుంచి. అదొకటి ఇంకా సేమ్ అందరికి అదే విధంగా వస్తుందా లేకపోతే ఓపెన్ చేయగలరా? నాకు తెలిసి మేమందరం కొలాబ్ అయ్యే చేసుకుంటున్నాము. నేను ఒక్కనే అదే నేను మొన్న నైట్ విజయ్ ప్రాక్టీస్ చేసాము. కొంచెం ఇష్యూస్ వచ్చినాయి. ఇద్దరికి సేమ్ యూనిట్స్ ఫెచ్ అవుతుందా? సేమ్ ఉంది. సేమ్ ఉంది. ఇంకెవరు ఉన్నారా అడగండి చేసిన వాళ్ళు. యాక్చువల్లీ మేమిద్దరం చేసి అందరం గ్రూప్ అయ్యి నేర్చుకుందామని ఫిక్స్ అయ్యాము. ఒకవేళ టైం ఉండి ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే అది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నార్మల్ గా అలా అనుకున్నాము. సో అవ్వలేదు అనుకుంటా. ఎవరైనా చేసి ఉంటే చెప్పండి తెలియదు. అది ఇక్కడ స్ట్రక్ అయ్యింది. అండ్ ఇంకొక పాయింట్ ఇది వీటికి డిఫరెన్స్ ఏంటి? మెజరింగ్ పాయింట్ మెజరింగ్ పాయింట్ ఒకటి క్లిక్ చేసి ఇస్తాము, ఒకటి క్లిక్ చేయకుండా రెండు తీసుకుంటాం కదా. ఎందుకు సుధీర్ అది? మెజరింగ్ పాయింట్ అంటే నార్మల్ గా
సపోజ్ ఫ్లక్చుయేషన్స్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుంది. సో ఆ ఫ్లక్చుయేషన్ సపోజ్ వోల్ట్ మీటర్ తీసుకున్నాము. సో 210 టు 230 240 వోల్ట్స్ అలా ఈ రేంజ్ ఉంది కదా. సో 210 టు 230 వోల్ట్స్ ఇస్తున్నారు కదా. సో ఆ రేంజ్ అయితే మనకి కరెక్ట్ ఇది రీడింగ్. దానికంటే 230 కంటే 231 232 అలా వెళ్తే మనకి అది సిస్టమ్ అనేది వార్నింగ్ ఇచ్చింది. సో రికార్డు అంటే రీడింగ్స్ రికార్డ్ చేసేటప్పుడు ప్రెజెంట్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ఇది ఈ రేంజ్ కంటే అప్పర్ లిమిట్లో ఉంది, దీనికంటే లోవర్ లిమిట్ కంటే తక్కువ ఉందని మనకు వార్నింగ్ అనేది సిస్టమ్ ఇస్తుంది. అదే మెజరింగ్ కౌంటర్ ఏంటంటే మనకి ఫ్లక్చుయేషన్స్ కాదు, కంటిన్యూ రీడింగ్ ఉంటుంది. సపోజ్ స్పీడోమీటర్ బైక్ స్పీడోమీటర్ తీసుకుంది, అది మళ్ళీ ఒక లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంది, కంటిన్యూ రీడింగ్ కదా. సో అది కౌంట్ ఉంటుంది, కంటిన్యూస్ రీడింగ్స్. ఓకే, రెండు వాల్యూస్ తీసుకోవాలంటారా? ఇది ఇది ఒకసారి రెండు వాల్యూ తీసుకోవడం కాదు, మనకి నార్మల్ గా మీటర్ బట్టి మనం క్రియేట్ చేస్తాం. ఓహో, అది కౌంటరా మెజరింగ్ పాయింట్ మెజరింగ్ పాయింట్ అనేది వచ్చేసి యాక్యురేట్ గా వస్తుంది. లైక్ మనం ఎంత రీడింగ్ అంటే సపోజ్ వోల్ట్ మీటర్ 230 మాక్సిమం కాబట్టి వోల్టేజ్ అది దాటకుండా ఉంటే నార్మల్ పాయింట్ ఏమైందంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుంది. సో మనకి ఆ రీడింగ్స్ మధ్యలోనే వాల్యూ ఉంటే ప్రాపర్ గా వర్క్ అవుతున్నట్టు, లేదంటే కండిషన్ లో ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు. సో అది మెయింటెనెన్స్ కండిషన్. ఓకే, కౌంటర్ అంటేనేమో కౌంటర్ అంటే కంటిన్యూ రీడింగ్స్ వస్తూ ఉంటాయి. సో 1000 కిలోమీటర్స్ 5000 కిలోమీటర్స్ అలా పెద్ద యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. ఓకే, అదైతే ఏంటంటే రీడింగ్ ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో అప్పుడు మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఏదో ఒకటి ఇచ్చినా సరిపోద్ది అయితే బేసిక్ గా నార్మల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. నార్మల్ వోల్ట్ మీటర్ ఏంటంటే సపోజ్ ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ వచ్చేసిందో లోవర్ లిమిట్ కంటే తక్కువ అప్పర్ లిమిట్ కంటే ఎక్కువ రీడింగ్స్ వచ్చినప్పుడు సో దానికి కొన్ని మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేస్తారు. ఈ కౌంటర్కి ఏంటంటే నార్మల్గా కంటిన్యూగా 5000కి 10,000కి అలా చేస్తుంటారు. ఎప్పుడన్నా బ్రేక్ డౌన్ కానీ ఏదన్నా అయితే అప్పుడు చేస్తారు. ఓకే ఓకే, రైట్. అయితే వెయిట్ నెక్స్ట్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నెక్స్ట్ ఇంకా ఏం క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ కదా. క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ పర్మిట్ చూడడానికి క్లాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ చేస్తారా లేకపోతే నుంచి ప్రొసీడ్ చేయండి. ఓకే, 04 సపోజ్ ఒక పొద్దున్న విజయ రీడింగ్ అని కూడా ఇచ్చాము. సరే, లైక్ RPM rate response. The characteristics are not allowed. Point to this. Description వచ్చేసి ఇక్కడ ఇది కూడా ప్రింట్ చేసుకోవట్లేదు. నేను పిక్ చేసుకోవట్లేదు. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఎంటర్ చేయండి, క్లిక్ చేయండి. మీ ఎక్స్ప్లెయిన్ డిస్క్రిప్షన్ నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మ్యాండేటరీ ఫీజు ఫిల్ చేయకుండా మీరు ఎంటర్ క్లిక్ చేశారు కాబట్టి సో అందువల్ల సిస్టమ్ ఎర్రర్ వచ్చింది. సిఏ జనరల్ పిక్ చేస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మ్యాండేటరీ ఫీల్ అవుతుంది.
సార్ ఇంటర్వ్యూ ఎంత క్లిక్ చేయండి. దీంట్లో రాదా పైన డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయండి ఒకసారి. ఎర్ర మార్క్ డౌన్ పైన ఎర్ర మార్క్ ఇక్కడ క్లోజ్ చేయండి ఒకసారి. బ్యాక్ వచ్చేయండి అని చెప్తా. సెవెన్ సెట్ చేయండి. క్లిక్ చేయండి. సెట్ చేస్తుంది. ఓకే బ్యాటరీ వస్తుంది. సో దీంట్లో ఆర్పిఎం ఇప్పుడు సెర్చ్ కొట్టండి ఒకసారి. ఆర్పిఎం ఉంది కదా మనకి, మీరు అదే తీసుకున్నారు. అవును అదే తీసుకున్నారు. పర్ మినిట్ అని ఉంటుంది. నైట్ కూడా ఉండే సూర్యం. ఎంఎం అవర్ పర్ మినిట్ అన్న. సార్ వేరేది ఏమైనా తీసుకున్నాను, టైం వేస్ట్ చేయడం. వేరేది ఏమైనా తీసుకుంటాను వేరే తీసుకునే స్పీడోమీటర్ అయితే తీసుకుంటే. ఇది చేంజ్ అవ్వదు సార్ ఇక్కడ. ఏది ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ నేమ్ చేంజ్ అవ్వదు. మళ్ళీ బ్యాక్ ఓకే ఇది లైక్ తీసుకోమంటారు. అడ్మిటర్ ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఆ గ్రేడ్ అవుట్ చేంజ్ అనేది ఆప్షన్ లేదు. ఓకే ఇది ఎక్కడ కాబట్టి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వేరే నేమ్ చేంజ్ చేసుకోండి. మంచి చేసేదంటే మనం చేంజ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చేసేది. మినిట్ తీసుకుంది. వాల్యూస్ వచ్చేసింది. అక్కడ మనం 50-30 అట్లీస్ట్. మనం 5 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాం కదా సుధీర్. ఇది ఎందుకు 2 వరకే తీసుకుంటుంది? 2, 3, 4 తీసుకుంటున్నట్టు. డెసిమల్ పాయింట్ 2 ఇచ్చినట్టు. అంటే డెసిమల్ పాయింట్ తో కలిపి మొత్తం టోటల్ గా 5 క్యారెక్టరిస్టిక్స్ అవుతుంది. 5 డెసిమల్ పాయింట్ తో కలుపుకునే 5 అవుతున్నాయి విజయ్. కాదు డెసిమల్ ప్లేస్ కంటే ముందు కూడా తీసుకోవాలి. ఒకసారి 5000 ఇవ్వండి. తీసుకోవట్లేదు సుధీర్. అదే ఎర్రర్ వస్తుంది.
బేసిక్ డేటాలోకి వెళ్ళి సరే రిమూవ్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ డెసిమల్ పాయింట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ 5 ఇచ్చాం కదా, అది డెసిమల్ తోనే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఒకసారి డెసిమల్ 0 పెట్టండి, కింద డెసిమల్ ప్లస్ డెసిమల్ ప్లస్ 0 పెట్టండి. సపరేట్గా ఉంటుంది. 0 తీసుకోవట్లేదు. ఓకే, వాల్యూస్ ఇప్పుడు తీసుకుంది. అవి కలుపుకునేస్తుంది. 5 అంటే 50,000 ఒకసారి తీసుకుంది. 5 లాక్ ఇవ్వండి. ఈ 6 క్యారెక్టర్స్ అవుతున్నాయి. మీకు ఇదైతే ఈ విధంగా వస్తుంది. డెసిమల్ ప్లేసెస్ ని తీసుకో సపరేట్ గా కాకపోతే తీసుకోండి. ఒకసారి ఇంప్రూవ్ చేయాలి. చూడండి, ఇదిగోండి 1 ఇస్తాను సపోజ్. అవి ఎర్ర త్రో చేయట్లేదు. తర్వాత మళ్ళీ చూసినా ఎర్ర త్రో చేయట్లేదు. ఒకసారి స్కిప్ అయింది చూడండి. ఇక్కడ ఇది స్కిప్ తీసుకున్నట్టు అన్ని కలుపుకొనే తీసుకుంటుంది. 5 అంటే 5 క్యారెక్టర్స్ తీసుకుంటుంది అంతే. అక్కడ 6 ఇచ్చి డెసిమల్ 0 పెట్టాను. తీసుకుంటుంది. ఇది అడిషనల్ డేటాలోకి వెళ్తే ఈ డాక్యుమెంట్స్, ఈ టేబుల్స్ అనేది సార్ చెప్తారు. ఈ టేబుల్స్ అనేవి నార్మల్ గా సపోజ్ మనకి ఆల్రెడీ అంటే డేటా అనేది వేరే టేబుల్స్ ఉంది చేసేటప్పుడు అసలు చెప్పేది. సో సపోజ్ మీరు ఇది కాకుండా ఏం చేయకొస్తారు, T001W అనేది ప్లాంట్ కోడ్ స్టోరేజ్ ఉంటుంది. T001W టేబుల్ వచ్చేసి WERKS అది ఫీల్డ్, ప్లాంట్ కోడ్ ఫీల్డ్. ఒకసారి సేవ్ చేసి చూడండి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది క్లాస్ అసైన్ చేసి ఒకసారి ఎక్విప్మెంట్ యూజ్ చేసేటప్పుడు ఆ సెర్చ్ క్రైటీరియా యూజ్ చేసిందండి. మీకు ఆ టేబుల్లో ఆ ఫీల్డ్ అంటే ఆ సెర్చ్ కొట్టినప్పుడు ఏంటంటే ఆ టేబుల్ ప్లాంట్ కోడ్స్ ఏవైతుంది అంతవరకే చూపిస్తుంది డేటా. మీరు సపోజ్ మాన్యువల్ ఎంట్రీ చేయడానికి అలా కొంచెం రిస్ట్రిక్ట్ చేసే సిస్టమ్. ఇది ఇప్పుడు మ్యాండేటరీగా మనం చేయాల్సిన వర్క్ ఏమొస్తుంది? ఇది కాదు, మనం ఫ్యూచర్లో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే నా క్యారెక్టరిస్టిక్స్ ఫీల్డ్లో ఉన్న డేటాని డిస్ప్లే అవ్వాలి అని యూజర్ అడిగినప్పుడు అలా చేస్తున్నాం. లేదంటే నార్మల్గా అలా వాల్యూస్ ప్రింట్ చేయడం, లేదంటే ఓకే సేవ్ చేయమంటే సేవ్ చేసేయండి. చేయండి. స్పీడ్ ఐఫోన్ మీటర్ సేవ్ అయింది. దానికి క్లాసిఫికేషన్ చేయాలి. ఇది కూడా ఓన్ ఏమంటారు క్లాసిఫికేషన్ అనేది.
ఫైండ్ అవుట్ అవ్వట్లేదు కిలో ఏది ఇప్పుడు నేను చేశాను కదా అందులో అది క్యారెక్టరిస్టిక్ చేశాను కదా అది క్లాసిఫై చేద్దామంటే అది ఇక్కడ అపియర్ అవ్వట్లేదు. ఒకసారి ట్యాబ్ లో క్లిక్ చేయండి యారో మార్క్ డౌన్ యారో మార్క్ పైన. ఇప్పుడు మ్యాక్సిమం కౌంట్ ఉందా 500 రిమూవ్ చేయండి. సారీ కింద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్లిక్స్ 500 రిమూవ్ చేసి 9999 అలా ఇచ్చేయండి. అన్ని లైన్స్ అప్పుడు 5 లైన్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత సెట్ చేయండి. కిలో అని పెట్టి స్టార్ పెట్టినా వచ్చేస్తుంది సుధీర్ ఇక్కడ సెర్చ్ లో. స్టార్ పెట్టే వచ్చింది. స్టార్ పెడితే దాని రిలేటెడ్ మొత్తం వస్తుంది. కానీ కిలో హైట్ వచ్చింది. కిలో నేను హైఫన్ మీటర్ పెట్టాను. ఇందాక నేను క్యారెక్టరిస్టిక్స్ చేసినప్పుడు దానికి నేమ్ వచ్చేసి కిలో హైఫన్ మీటర్ అని ఇచ్చాను సుధీర్. జస్ట్ కిలో స్టార్ అని పెట్టు. కిలో స్టార్ పెట్టేసి ఎగ్జిక్యూట్ చేయండి. అదే చేశాను. పక్కన సెర్చ్ బటన్ పక్కన ప్లస్ చూసారా అది క్లిక్ చేయండి. ఫోర్త్ ఐకాన్ కాదు సుధీర్ ఇందాక చేసిన దాన్ని నేమ్ ఏమి ఇచ్చానో ఎలా చెక్ చేసుకోవాలి? క్లాసిఫికేషన్ చేశాను. CT04 కి ఒకసారి స్పేస్ బటన్ వచ్చింది. CT04 స్పీడ్ హైఫన్ మీటర్ ఇచ్చాను. లేదంటే టేబుల్ లో చెక్ చేసుకోవచ్చు. CT04 క్లాస్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగా CT04 టేబుల్ S16 టేబుల్ చూస్తే టేబుల్ డేటా స్టోర్ లో సెర్చ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇచ్చుకొని ఏమి ఇచ్చామో పేరు అది. ఓకే క్రియేటెడ్ బై మన ఐడి ఇస్తే మనం క్రియేట్ చేస్తే మనకి ఓకే తర్వాత పాయింట్స్ వచ్చినాయి. అక్కడ మనం ఎంటర్ చేసిన రీడింగ్స్ అక్కడ చూసుకోవచ్చు కదా సుధీర్ ఎక్విప్మెంట్ దగ్గర. ఎక్విప్మెంట్ లో చెక్ చేసుకోండి. యా యా క్లాస్ అనేది ఎక్విప్మెంట్ అసైన్ చేసి దాంట్లో విజయ్ ఈ ఎక్విప్మెంట్ కి మనం చేసింది అవునా 3021 కేనా? క్లాసిఫికేషన్ వెళ్ళండి. ఓకే క్లాసిఫికేషన్ చేయలేదు కదా సుధీర్, అక్కడ ఆగిపోయాం కదా, దానికి చేయలేదు మనం. చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది కదా, సో అందుకే ఇక్కడ క్లాసిఫికేషన్ క్రియేట్ చేయలేదా మీరు? ఇందాక క్లాసిఫికేషన్ కాదు సుధీర్, మెజరింగ్ పాయింట్ కౌంటర్ తీసుకోలేదు కదా, అందుకే నేను మెజరింగ్ పాయింట్ కౌంటర్ తీసుకుంటే రావట్లేదు. సో క్లాస్ దాని వేరే సో క్లాసిఫికేషన్ అసైన్ చేసుకొని మీరు
వాల్యూస్ అన్ని పిక్ చేసుకోవాలి. అన్ని వాల్యూస్ సేమ్ సుధీర్ వస్తాయా ఇందులో మనం తీసుకున్న మనకి CP04 కనుక చెప్తారు సార్, సేవ్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళి CP04 కదా. అక్కడ మనకి స్క్రీన్ లో స్క్రీన్ దగ్గర మల్టిపుల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ మనకి దాంట్లో ఉన్న వాల్యూస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడిట్కి వెళ్ళమంటారా? ఇలా సింగిల్ వదిలి మల్టిపుల్ ఉంది చూసారా రైట్ లో, మల్టిపుల్ వాల్యూస్. ఓకే, సేవ్. అప్పుడు మనకి 4 వాల్యూస్ దానికి చూపిస్తాం. ఓకే, ఓకే సార్, లెఫ్ట్ సైడ్ చెక్ బాక్స్ యాక్టివేట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఒకసారి అంటే క్లిక్ చేయండి. మీరు మన గోల్ సింగిల్ వాల్యూ మెయింటైన్ చేయాలన్నప్పుడు సింగిల్ వాల్యూ చూస్ చేసుకోండి. ఓకే సార్, మీరా క్లియర్. డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? No, sir. ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇవాళ చేస్తాం లేదు, గణేష్ ని కూడా తీసుకొని వర్క్ సెంటర్ చేస్తాం ఇవాళ. చేస్తున్నాను సుధీర్, చేస్తున్నాను. నోట్స్ కూడా ఫిల్ చేయండి. వీళ్ళని అడుగుతున్నాను, సూర్యతేజని అండ్ ప్రవీణ్ ని అడుగుతున్నాను. ఇది ఒకటి చెప్తారా సుధీర్? నెక్స్ట్ క్లాస్ లో మెజరింగ్ పాయింట్ అదే IK01 లో అది పిక్ అవ్వట్లేదు, అది నేను చూస్తాను, నేను ఒకసారి చూసి డేటా టైప్స్ అది దాన్ని బట్టి కంప్లీట్ చేస్తాను. ఒకసారి రిమైండ్ చేయండి క్లాస్ లో. ఓకే సార్, పర్మిట్స్ ఇవాళ చూద్దామంటారా? పర్మిట్స్ రేపు మార్నింగ్ చూసేసి ఇంకా అది ఒకసారి చూసి చెప్తాను. సో మండే నుంచి మనం నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? నోటిఫికేషన్స్ అంటారా? బిజినెస్ క్యాటలాగ్స్ కెట్లాగ్స్ నేను నోటిఫికేషన్ చెప్పినప్పుడు కెట్లాగ్స్ కవర్ చేస్తాను, ఎందుకంటే ఇవి మన కెట్లాగ్స్ వాడేది నోటిఫికేషన్. రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ సేమ్ టైమా? ఓకే, ఏమన్నా చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే పిక్ చేస్తాం వాట్సాప్. ఒకసారి ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you, sir.